సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో డివైఎఫ్ఐ కార్యాలయం ముందు జాతీయ జెండాను జిల్లా కార్యదర్శి అనిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో యువకులు, విద్యార్థులు ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని, ఈ సంపద కొంతమంది పెత్తందారులకు దోచిపెట్టే ప్రయత్నం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్, ఎన్పీఆర్డి జిల్లా నాయకులు, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, వెంకటేశం, అజయ్, అవాజ్, పట్టణ నాయకులు ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతోమంది త్యాగదనుల పోరాట ఫలితంగా ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వతంత్ర పోరాటం. ఈ సందర్భంగా ఏవైతే వాళ్ళు కళల ఆశయాలు ఉన్నాయో వాటిని నెరవేర్చడం కోసం ఈరోజు డివైఎఫ్ఐ ఆహర్నిశలు కృషి చేస్తుంది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి యువ కిషోరుల త్యాగాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రాన్ని ఈరోజు కొద్దిమంది పెత్తందారుల చేతుల్లోకి మోడీ ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుంది. అందుకే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క త్యాగాలను స్మరించుకుంటూ యువతకు, విద్యార్థులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ కృషి చేస్తుంది. ఈ కృషిలో ప్రజలందరూ కూడా, యువత, విద్యార్థులందరూ కూడా భాగస్వామ్యమై స్వతంత్రం ఏదైతే సాధించుకున్నామో దాని ఆకాంక్షలు నెరవేర్చడం కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొని సంఘీభావం తెలపాలని చెప్పి ప్రజలందరికీ, యువకులకు, విద్యార్థులకు డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి పిలిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.